గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి. నేను ఈరోజు చదువుతున్నాను దృఢ సంకల్పాలు. భగవంతుని ప్రేమ నిరాటకంగా అభివ్యక్తమని అవడానికి అన్ని విధాలుగా తగిన పరికరంగా నన్ను నేను తీర్చిదిద్దుకుంటాను. ఈ సుసంకల్పంతో నేను ఈ రోజుని ప్రారంభిస్తాను. ఎటువంటి ఆటంకాలు ఎదురైనా సరే మానస వాచ కర్మణ వాటిని అధిగమించాలనే సంకల్పంతో నేను ఈ రోజును ప్రారంభిస్తాను. నా ఆలోచనలతో గాని వాక్కుతో గాని చేతలతో గాని ఏ ప్రాణికి అపకారం చెయ్యననే సంకల్పంతో నేను ఈ రోజును ప్రారంభిస్తాను. నా ఆలోచనలు, నా మాటలు, చేతలు నిర్మాణాత్మకంగా, ఉపయోగకరంగా, సత్ఫలితాన్నిచ్చే విధంగా ఉండాలి అనే సంకల్పంతో నేను ఈ రోజును ప్రారంభిస్తాను. సర్వవిధుడు, శక్తిమంతుడు, ప్రేమసింధు అయిన ఆ భగవంతుడిలో నేను ఒక భాగమన్న భావనతో నేను ఈ రోజును ప్రారంభిస్తాను. మొదటి వచ్చేసి ఆలోచనలు. నా ఆలోచనలు పవిత్రంగాను దోషరహితంగాను ఉండునట్లు నా సర్వశక్తులా ప్రయత్నిస్తాను. ఈ ప్రయత్నం ఎంతో కష్టమని నా అంతరాత్మకు తెలుసు. కొంతమంది మనుషులు, కొన్ని సందర్భాలు, కొన్ని ప్రదేశాలు నాలో ద్వేష భావాల్ని పొరికొల్పవచ్చు. అయినా దృఢ సంకల్పంతో నా సిద్ధాంతానికి కట్టుబడి నా మనస్సుకు ఈ విధంగా తెలిపి నన్ను నేను సమాధానపరుచుకుంటాను. ప్రేమ ద్వేషరహితం, ప్రేమ నిస్సంశయం, ప్రేమ భయ విరహితం, ప్రేమ క్రోధాతీతం, ప్రేమ అసహన విదూరం, ప్రేమ హృదయ దౌర్బల్య నాశకం, ప్రేమ సకల దుర్గుణాలకు సుదూరం, ప్రేమ నిరాశ నిస్పృహలకు విరుద్ధం, ప్రేమ సర్వ బాధోపశమనకారం. నా హృదయంలో ప్రేమ తప్పించి ఏ ఇతర భావాలు, ఆలోచనలు, జ్ఞాపకాలు చూపకుండా ఉండునట్లు సంకల్పిస్తాను. చరాచర సృష్టినంతా నడిపిస్తున్న ఆ సర్వేశ్వరుడి సంకల్పానికి అనువుగా నా సంకల్పం ఉండుగాక. ఈ దిశగా చేయు ప్రయత్నంలో నేను నిరుత్సాహం, నిర్వేదాలను అధిగమిస్తానుగాక. ఒకవేళ నేను తాత్కాలికమైన దిగులు, సంశయమనం, నిస్పృహలకు గురి అయినా ద్విగుణీకృత ఉత్సాహంతో, ఆశావాహ దృక్పాతంతో, వ్యాకుల చిత్రంతో ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించి నన్ను నేను పునం కర్మోన్ముఖుణ్ణి చేసుకుంటాను. నేను దృఢమైన మనస్కుడై ఉండాలి. నా హృదయమంతా అనురాగపు ఆలోచనతో నిండాలి. ఏ దురాలోచనలు నా మనోమందిరంలో చోటు చేసుకోకుండా చూసుకోవడం నా ప్రథమ కర్తవ్యం కావాలి. ఈ కర్తవ్య నిర్వహణాభిముఖంగా నేను పూర్తి శ్రద్ధ, అంకితాభావం కలిగి ఉంటాను. నేను నా సర్వశక్తులను వినియోగించినప్పుడే ఈ పవిత్ర సంకల్పం నెరవేరుతుంది. అన్యదా లక్ష్య సాధ్యం అసంభవం అని నేను తెలుసుకున్నాను. నేను మౌనంగా, శాంతంగా, ఆలోచనశీలినై, అంతర్ముఖుడినై ఉండి నా శక్తులన్నీ సమీకృతమై ఉండాలని సంకల్పిస్తున్నాను. నా గెలుపుల ఘనత అంతా నాదే అనుకునే అహంభావం నుంచి ఆ భగవంతుడు నన్ను కాపాడుగాక. నా విజయాలన్నింటికీ కారణభూతమైన భగవంతుడు నన్ను దాంభికముగా సొంత గొప్పలు చెప్పుకునేవాడిగా కాకుండా వినమ్రశీలిగా ఆయన పవిత్ర హస్తాల్లో పరికరంగా మసలేటట్లు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. రెండోది వచ్చేసి మాటలు. నా మాటలు, సంకల్పాలు పవిత్రమైనవిగా ఉండాలి. అవి ప్రేమపూరితాలై ఆనందానురాగాల్ని అభివ్యక్తం చేయాలి. ఎందుకంటే నా ఆలోచనలు ప్రేమతో పెనవేసుకొని ఉంటే నా మాటలు ప్రేమకు చిహ్నాలైన సంతోషాన్ని, తీయదనాన్ని, సత్యాన్ని వెదజల్లుతాయని నాకు తెలుసు.
ఎవరైనా నాలో అసహనాన్ని, క్రోధాన్ని ప్రేరేపిస్తే అవి మోహజనితాలని గ్రహించి నాకు నేను ఈ విధంగా ప్రబోధించుకుందునుగాదా. ప్రశాంతుడవై ఉండు, సహనశీలివై ఉండు, నీవు చేసుకున్న ప్రేమ సంకల్పాన్ని మరువకు. నేను మధుర భాషగా ఉండటం సాధ్యపడని వేళ మౌనాన్ని ఆశ్రయిస్తాను. నేను స్ఫూర్తిదాయక వచనాలను పలకలేనప్పుడు మిన్నకుంటాను. నేను అవమానానికి, తృణీకరణకు గురైన ఆ పరిస్థితులను నమ్రతను అలవరించుకోవడానికి అవకాశంగా భావిస్తాను. నా వాక్కును నిగ్రహించి అవమానాలకు గురికాకుండా చూసుకుంటాను. నేను పలికిన అసహనపు, నిర్దయపూరిత వాక్కుల గురించి వృధాగా తలపోయటం మాని నిస్తేజపు భావాలలోనికి జారకుండా ఉంటాను. వ్యర్థ ప్రగల్భాలు, అసహనపు మాటలతో నేనేదైనా పొరపాటు చేస్తే దానిని సరిదిద్దుకునే ప్రయత్నంలో నాలోని బలహీనతలు మాయమవుతాయని, క్రమబద్ధత అలవరుతుందని నాకు నేను మననం చేసుకుంటాను. ఎల్లప్పుడూ హితాభాషినై మసులుకుంటాను. ఎవరైనా నాతో కటువుగా మాట్లాడినా నేను శాంతముగానే పలుకుతాను. అలా సాధ్యపడనిచో మౌనంగా ఉంటాను. ఎవరైనా దురుద్దేశంతో నాతో మాట్లాడితే నా నాలుక సహనంతోనే ఉండేట్లు జాగ్రత్త పడతాను. నిజం అబద్ధం కంటే బలమైనదని నాకు నేను ఇలా గుర్తు చేసుకుంటాను. సత్యమే శాశ్వతం, సత్యమే నా బలం, సత్యమే నా రక్ష, సత్యమే జయిస్తుంది, సత్యమే నా ఆయుధం. అసత్యం కంటే సత్యం గొప్పదని శాంత స్వభావంతో నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. నన్ను నేను స్మృతించుకోను, అలాగని అవమానించుకోను. ఎవ్వరిని నిందించెను. చెడు వార్తలు వినడం వల్ల విషాద ఛాయలే మిగులుతాయి కనుక వీలైనంత వరకు చెడు వార్తలు వినను. నా వాక్కులతో సత్యము, పవిత్రాలతో నిండిన సౌమ్య వాతావరణాన్ని కల్పిస్తాను. నా హృదయం దైవీ భావాలతో, ఉత్కృష్ట ప్రేమ భావాలతో నిండి ఉన్నప్పుడు నా నోటి నుంచి చెడు మాటలు, శాపనార్థాలు వచ్చే అవకాశమే లేదు. మంచిని శక్తికి చేకూర్చే పరమాత్మ నా మాటలు పొందికగాను, వాస్తవమైనవిగాను, హితాన్ని, సంతోషాన్ని కలిగించేవిగాను చెయ్యుగాక. మూడవది కార్యములు. నాకు అప్పగించిన కార్యాలు గొప్పవా లేవా, తక్కువైనవా, నా స్థాయికి సరిపోయినవా లేక సరిపోనివా, వ్యక్తిగత ప్రయోజనం సిద్ధిస్తుందా సిద్ధించదా అన్న ప్రశ్నలకు తావు ఇవ్వకుండా నేను వాటిని స్వీకరిస్తాను. నాకు అప్పగించిన కార్యములను దైవప్రసాదులుగా భావించి శ్రద్ధాసక్తులతో చేయడానికి సిద్ధమవుతాను. విజయము, ఖ్యాతి లభించినప్పుడు నీతి నిజాయితీలతో వాటిని నా శక్తికి మూలమైన ఆ భగవంతునికి సమర్పిస్తాను. నా శరీర భాగాలన్నీ అతని వలననే పని చేస్తున్నాయని, నా మనస్సు, బుద్ధిని కూడా ఆయనే ప్రేరేపిస్తున్నారని గ్రహించి జీవితంలో ఎవరి అనుగ్రహం లేకుంటే విజయం లభించదో ఆ భగవంతుణ్ణి నాకు నేను జ్ఞాపకం చేసుకుంటాను. నేను చేసిన కార్యంలో అనుకున్నంత ఫలితం ఇవ్వలేక అపజయం కలిగితే అది దైవ సంకల్పమని, దుఃఖము, బాధల ద్వారా నాకు సరి అయిన అవగాహన కలిగించడానికే అలా జరిగిందని నేను భావిస్తాను. నాలో అసహనపు ఆలోచనలు పెళ్ళుబీకినప్పుడు సహనము మరియు పట్టుదలతో నన్ను నేను కాపాడుకుంటాను. అర్ధరహిత విమర్శలకు గురైనప్పుడు నిరాశకు, బాధకు లోను కాను. ఎందుకంటే ప్రతికూలతలే కదా నా పురోభివృద్ధికి దోహదపడేవి. అధర్మము, అసత్యములు ఎదురైనప్పుడు ఆ పరిస్థితులను శాంత స్వభావంతో నేను అధిగమిస్తాను. సర్వజ్ఞుడైన భగవంతుడు ఎల్లప్పుడూ మంచినే అనుగ్రహిస్తాడని నాకు నేను గుర్తు చేసుకుంటాను.
భగవంతుడి దృష్టిలో అధర్మానికి అన్యాయానికి తావు లేదు కాబట్టి నిత్య సంతుష్టుడనై సంతృప్తుడనై ఉంటాను. ఫలితాల కోసం నేనెప్పుడు ఆరాటపడను. కార్యాన్ని సమర్థవంతంగా చేయడానికి ప్రయత్నిస్తాను. పండ్లు ఎలాగైతే పక్వానికి వచ్చి తగిన ఋతువులోనే పండుతాయో అలాగే ఫలితం కూడా రావాల్సిన సమయంలోనే వస్తుందని మననం చేసుకుంటాను. కృంగదీసే ఆలోచనలను భావాలను అధిగమించేందుకు ప్రయత్నిస్తాను. అత్యంత శ్రద్ధా పట్టుదలలతో కర్తవ్య దీక్ష పారాయణుడైన దృఢమైన సంకల్పంతో ముందుకు సాగుతాను. సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు దైవ సహాయంతో బయటపడడానికి ప్రయత్నిస్తాను. భగవంతుడు ఒక అఖండ జ్యోతి, ఆ జ్యోతిలో నేను భాగమని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. నేను పరిపూర్ణతను సాధించినప్పుడు అన్ని వేళలా ఆ వెలుగు నా ద్వారా ప్రకాశిస్తుందని గ్రహిస్తాను. బలహీనతలను అధిగమిస్తాను. పరాజయ శృతులను మనస్సు నుంచి చెరిపివేయడానికి ప్రయత్నిస్తాను. కలత చెందని మనస్సుతో గత జీవితపు పరాజయ శకలాలను తొలగిస్తాను. ఉత్సాహంతో పటిష్టమైన స్థిరమైన భవిష్యత్తుకు పునాదులు వేస్తాను. సాయం సంధ్య దిన బదిలిక నుండి విశ్రాంతి పొందమని నా మనస్సుకు సూచించిన సమయంలో దీనకృత్యాలను ప్రేమతో చేస్తున్నప్పుడు లభించిన సంతృప్తి ఆనందం నా మనస్సుకు ప్రశాంతతను ప్రసాదించుగాక. ముగింపు. నేనెంత దృఢ నిశ్చయంతో సంకల్పించిన దైవానుగ్రహం లేకుంటే నిజమైన విజయం కలుగదని నా హృదయాంతరాలంలో నాకు తెలుసు. కాబట్టి నేనెల్లప్పుడూ వినమ్ర చిత్తుడనై ఆ అత్యున్నత శక్తిని నాలోనికి ఆహ్వానించి నా ప్రతి అడుగుకు నిర్దేశించమని ప్రార్థిస్తున్నాను. నాకు జయము కీర్తి లభించినప్పుడు మితిమీర ఆనందం నుంచి నన్ను రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాను. కష్టము, అపాయము మరియు అపజయము ఎదురైనప్పుడు ఆత్మవిశ్వాసంను కోల్పోకుండా కార్యశీలినయ్యే శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. సర్వజ్ఞుడైన భగవంతుడికి నా హృదయం తెలుసు. ఆయన నా మనస్సులోని భావాలను నిజం చేస్తూ నన్ను ఉత్తమునిగా మలచునుగాక. నా ఆత్మకు మూలము, నా ప్రాణమునకు ప్రాణము, నా మనో శరీరముల బలము మరియు తేజము అయిన సర్వశక్తిమయుడైన భగవంతుడు నా ఆలోచనలలో, వాక్కులలో మరియు కార్యములలో సత్యమును నింపునుగాక. ఓకే ఫ్రెండ్స్, ఇది వివేకానంద రాసిన దృఢ సంకల్పములు బుక్కులోని కొన్ని పాయింట్స్ చెప్పాను. ఓకే, మీది ప్రతిరోజు ఇలా పాటించి విజయం సాధించాలని, దృఢ సంకల్పంతో విజయం సాధించాలని ఈ వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి. ఓకే, థ్యాంక్ యూ.